ఫ్రెండ్స్, ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి పాట పాడాలనే ఆలోచన ఉంటుంది. ఎంతో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ కూడా బయటికి రావాలంటే ఏదో వేదిక కావాలి. నేను కూడా చిన్నప్పుడు చిన్న పాటలు పాడుకునేవాడిని. కానీ ఈరోజు మేము ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఒక ఈవెంట్ లాగా చేసుకొని కొన్ని పాటలు అయితే పాడినాం. లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో, మీకు నచ్చుతుంది. నేను ఎలా పాడానో తెలుస్తుంది. నిజంగా అసలు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. మనం ఎవరెవరో మనకు అవకాశాలు ఇస్తారని అనుకుంటాం, కానీ అవకాశాలే మనం సృష్టించుకుంటే ఎంత ఫీల్ ఉంటుంది అనేది నాకు ఆ పాట పాడినప్పుడు అనిపించింది. దయచేసి మీరు ఈ వీడియో, నా పాటలు అన్నీ మీరు విని పున్నమిలా వచ్చింది ప్రేమ, ప్రియ నన్ను ఇలా మార్చింది ప్రేమ. పండగల నవ్వింది ప్రేమ, ప్రియ గుండెలయను వంది ప్రేమ. ఇద్దరిలోన ఇలా నిద్దురలేచే ముద్దుర వేసే ప్రేమ. హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా, పరో రామయ్య అయ్యావు ఉన్న బలంగా. సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా, సదా నా సేవ చేస్తావా దగ్గరవంగా. ప్రియతమా తరగని పరువమా తరలిరా తరలిరా. మేమైతే త్యాగరాజు గాన సభలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చిన, బట్ నేను యూట్యూబ్లో ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఈరోజు అవకాశం వచ్చింది. రీసెంట్గానే మేము స్టార్ట్ చేసినాం కాబట్టి మంచి సపోర్ట్ కూడా చేస్తున్నారు. అందుకోసం యూట్యూబ్లో పెట్టాలని అనిపించింది. మేము ఈరోజు ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందంటే సిటీ కల్చర్, హైదరాబాద్ చార్మినార్ చౌరస్తా దగ్గర సిటీ కల్చర్లో ఒక చిన్న ఆడిటోరియంలో అతి తక్కువ మంది, ఒక 60-70 మెంబర్స్ వచ్చారు. కానీ ఆడియన్స్ చాలామంది వచ్చారు. చాలా బాగా అనిపించింది. చాలామంది కళాకారులు మొత్తం తెలుగు 2 రాష్ట్రాల నుంచి వచ్చారు. మేడం గారు, మనజా మేడం చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పాటలు కూడా మీరు నచ్చుతుంది అనుకుంటా. చూసేది కదా ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుందో, సూపర్గా ఉంది. అందుకే పైకి వచ్చి చేస్తున్నాం. కనీసం ఒక 5 ఫ్లోర్లు. లొకేషన్ ఎంత బాగుందో చూడండి. హ్యాపీగా ఒక పాట పాడిన. ఏం పాట అంటే, పెదవుల్ని తలితే పుడుతుంది తేనే తీయ తీయగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి. థ్యాంక్ యూ. మీ స్మార్ట్ ఛానల్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.